లోకల్ సిడిపి వారు రాజలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో సిఇఓ గారు మేడం గారికి విజయలక్ష్మి మేడం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మేడం గారికి ఆనరబుల్ ఎమ్మెల్సీ తక్కలపల్లి గారు అదేవిధంగా చేశారు. రిజర్వేషన్ ప్రకారం వీళ్ళందరూ రాజకీయాలలో కూడా ముందంజలో ఉన్నారన్నమాట. జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తాము. లాస్ట్ టైం కూడా మనం అందరం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన మహబూబాబాద్ జిల్లా ప్రత్యేకత కూడా ఇక్కడ మహిళా పార్లమెంట్ సభ్యురాలుగా నేను ఉండడం, జెడ్పీ చైర్పర్సన్ ఒక బిందు ఉండడం, సత్యవాదురాథుడు గారు ఎమ్మెల్సీగా ఉండడం, చాలా మందికి ఇక్కడ మహిళా అవకాశాలు చాలా మందికి వచ్చినాయి. దాంతోపాటు మన మహబూబాబాద్ జిల్లా కూడా గొప్ప ప్రత్యేకత ఏంటంటే మీ రంగాల్లో కూడా ఎవరికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ అంగన్వాడీస్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, లేకపోతే ఐకేపీ వాళ్ళు కావచ్చు, మహిళా గ్రూప్ సంఘాల వాళ్ళు కావచ్చు, దాదాపు మన మానకోట జిల్లాలో చాలా యాక్టివ్గా గ్రామ స్థాయిలో కూడా బాగా పనిచేసి మోటివేట్ చేసి మీ ప్రజలకు మీ రంగాల్లో కూడా పనిచేసేవాడు మన మానకోట జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నేరుగా నా దగ్గరకు వచ్చి ఎంతో మందికి సంబంధాలు ఉండి వచ్చిపోవాలి నాకు తెలుసుకున్నారు. కాబట్టి నిజంగా మీ అందరికి మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఇల్లు చక్క పెట్టాలంటే మహిళే ఉండాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా మహిళే ఉండాలి. అందుకే చూడండి, ఏ ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మహిళల మీద అయితేనే ఆ కుటుంబాన్ని మెరుగ్గా చక్కదిద్దుతుందని చెప్పేసి ఏ స్కీమ్స్ పెట్టినా మహిళలు ఉద్దేశం పెట్టుకొని అన్ని ఎవరు వచ్చినా కూడా అది ప్రత్యేకంగా చేస్తా ఉన్న విషయం మీ అందరూ తెలుసు. అదే ప్రత్యేకత కూడా మన మహిళలు ఉంది. మీరందరూ కూడా రానున్న రోజుల్లో చాలా బ్రహ్మాండంగా మీ యొక్క రంగాలను మీరు రాణించాలి. మీకు ఇచ్చిన బాధ్యతల్ని గ్రామ స్థాయిలో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి మన ప్రజలు పూర్తి స్థాయిగా మీరు సేవ చేసి మీ దాంట్లో మీరు మెప్పు పొంది మీరు ఇంకా పై స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ వచ్చిన మా మహిళా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియవరుస్తూ ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా మా తరఫున నేను ఒక మహిళగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ దగ్గర ఎవరికైనా ఏ గ్రామాల్లో అయినా మీ యూనిట్లో అయినా మీ దగ్గర ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా మీ తరఫున నిలబడడానికి ఖచ్చితంగా మీకు నేను తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను.